దగ్గర నుంచి షాలిని మెల్లో ఉన్న గోల్డ్ చైన్ లాంటి తోటి కొట్టేయాలి. పాపులర్ గురించి కూడా అడుగుతాడేమో. అలాగైతే ఇంకా డేంజర్ రా, ఈయన ఎలాగైనా డైవర్ట్ చేయాలి. హాయ్ హాయ్ గర్ల్స్. Useless fellow. ఓ థ్యాంక్ యూ. ఐల్ కాల్ యూ టుమారో. బాయ్. రేయ్ నా కొత్త కారు ఎలా ఉందిరా? అచ్చం కార్లా ఉంది. చా నీకు రైలు బండిలా ఉందనుకున్నారా? నో నార్మల్. అరే ఎల్ఎల్బి షాలినికి మనం ఇచ్చిన శాలిని చెప్పాను కదా, నేను తన గురించి నీకు విషయం చెప్పాలనుకుంటున్నాను రా. పాపం తను చాలా ఫీల్ అవుతుంది రా. ఏ వాక్మెన్ బాలేదా? అబ్బే సోనీగా చాలా బాగా చేస్తుంది. మరి బ్యాటరీలు అయిపోయాయి. వాక్మన్ గురించి వదిలేరా. అది కాదురా, వాళ్ళ ఇంట్లో తనకి చిన్న ప్రాబ్లం వచ్చిందంట. నా షాలినికి ప్రాబ్లమా? అవునరా, శాలిని వాళ్ళ ఇంట్లో గోల్డ్ చైన్ కొనమని అడిగితే కుదరదన్నారంటరా. ఒరే ప్లీజ్, పాపం కదా. నేనేసంటాను. అబ్బాబ్బాబ్బా, నువ్వు చాలా ఇంటెలిజెంట్ రా. ఇలా చెప్తే అలా క్యాచ్ చేస్తావురా. చెప్పు లేకుండా దొరికే తలపడి వచ్చేది. ఓకే సో నువ్వు ఇప్పుడు అర్జెంట్ గా గోల్డ్ చైన్ తీసుకెళ్లి శాలినికి ప్రజెంట్ చేసేవనుకో, శాలిని దృష్టిలో నువ్వు హీరో అయిపోతావు. మా దృష్టిలో బకరా అయిపోతావు. ఏ నువ్వు నోర్మి, నువ్వు చెప్పరా. సో నువ్వు ఇప్పుడు అర్జెంట్ గా లవ్ సింబల్, అదే ఆర్టిన్ షేప్ లాకెట్ ఉన్న గోల్డ్ చైన్ తీసుకురా. అరే మధ్యలో బాణం గుర్తుండకూడదురా. థ్యాంక్స్ ఫర్ అవర్ అడ్వైస్. ఇప్పుడు అదంత అవసరమా? అంటే ముందు ముందు అవసరం కదా అని. ఏ యూ షట్ అప్, యూ కంటిన్యూ. నాకు ఇచ్చావనుకో, నేను అది తీసుకెళ్లి శాలినికి ఇస్తాను. శాలిని అది మెల్లో వేసుకుంటది. శాలిని గుండెల మీద నీ లాకెట్, శాలిని గుండెల్లో నువ్వు. పెచ్చకపోతలే. అయితే 5 minutes లో గోల్డ్ చైన్ తీసుకొస్తాను. ఇంకెక్కడే ఉన్నావా? ఓ ఐఎమ్ సారీ, బాయ్. మొత్తానికి గోల్డ్ చైన్ కేసావన్నమాట. నీకు 20 రూపీస్ ఇస్తానే. 20యా? 10 రూపాయలు ఇస్తా. దిస్ ఈజ్ ఓకే. ఇంగ్లీష్ మీడియం. Yeah. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ. వెల్కమ్. ఇప్పుడు విమానాన్ని క్యాచ్ చేస్తాడేంటి? థ్యాంక్స్. ఏంటి బాబు, జిమ్నాస్టిక్స్ ప్రాక్టీస్ చేస్తున్నావా? పైన విమానం వెళ్ళింది కదా, ఏ హోస్టెస్ చాక్లెట్ అడిగాను, ఇచ్చింది. అయ్యి బాబోయ్, విమానంలోంచి వచ్చిన చాక్లెట్ క్యాచ్ చేశారా? ఇలాంటివి ఎక్కడ నేర్పుతారండి? ఇవి నేర్పిరమ్మా, ఇలాంటివి చూసి నేర్చుకోవాలి, తర్వాత చేసి చూసుకోవాలి. అలాగేనండి. హాయ్ గర్ల్స్. సరే ఏంట్రా సంగతి? ఏంటి రానా? అవునరా, 2 రాలా? ఫ్రెండ్స్ రా అనుకోపోతే ఏమనుకుంటారు? అయితే ఓకే రా. ఇప్పుడు నువ్వు నాకు నచ్చావురా. థ్యాంక్స్ రా. ఇంతకీ మన కాలేజ్ బ్యూటీ శాలిని ఏది? అయ్యి బాబోయ్, నువ్వు నన్ను రా అంటే అన్నావు కానీ నా జీవితంలో రాలేకాయ బాబు. నీకు శాలిని నచ్చలేదు, ఓకే, ఐఎమ్ వెరీ హ్యాపీ. బట్ చాలా మంది ఎదవలు శాలిని అంటే ఇష్టపడుతున్నారు ఇక్కడ. అందులో ఒక ఎదవని మనం డీల్ చేస్తున్నాం. ఇప్పుడే వాక్మెన్ లో గోల్డ్ చైన్ లో ప్రెస్సింగ్ చేస్తున్నాడు. నువ్వు నన్ను ఇలా వదిలేస్తే నేను చిన్న సైజ్ సూపర్ మార్కెట్ పెట్టుకుంటా. ఓకేరా, నా వల్ల నీకేం లాస్ రాదు, సరేనా? సరే. అరే శాలిని. అయ్యి బాబోయ్, నువ్వు ఇప్పుడు చెప్పిందంతా మళ్ళీ శాలిని అంటావేంట? ఇప్పుడు నేను చేసిన పనికి వెళ్ళి సారీ చెప్పా. ఓకే, చాలా మంచి డెసిషన్ ఇది. నువ్వు ఇప్పుడు డైరెక్ట్ గా శాలిని దగ్గరికి వెళ్ళి, నేను జరిగిన దానికి సార్ గారు చాలా ఫీల్ అవుతున్నారు, సార్ గారు అసలు రాత్రి భోజనం చేయలేదు, సార్ గారు అసలు రాత్రి సార్ స్నానం చేయలేదు. ఆ గొట్టం కాడు ఎవడు? నేనే. ఓకే గొట్టం సార్. ఇప్పుడు వెళ్ళి సారీ చెప్తున్నారు, శాలిని మనం సారీ చెప్పడానికి మనం ఎలా రియాక్ట్ అవ్వాలి? Very funny. ఎక్స్క్యూజ్ మీ, పక్కకు వస్తారా? What? అది మాట్లాడాలి. ఇక్కడే మాట్లాడు. కొంచెం పర్సనల్. పర్వాలేదు, చెప్పు. ఈ డ్రెస్ యాదం పిక్చర్ లో కరీనా కపూర్ వేసుకుంది కదా, బాగుంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ. కానీ నువ్వు వేసుకుంటే కాదు, కరీనా వేసుకుంటే బాగుంది. 50 గ్రాముల కండ, 100 గ్రాముల ఎముకలు, 1/2 లీటర్ రక్తంతో చీపురు పుల్లలా ఉన్నావు. మినిమం ఇలా ఉండాలి. నువ్వు ఈ బట్టలు వేసుకుంటే ఉతికిన బట్టలు హ్యాంగర్ తగిలించినట్టు ఉన్నాయి అని సునీల్ చెప్పమని చెప్పాడు. ఇంకా చాలా చెప్పాడు, చెప్తే బాగుంటుంది. సార్ మీరు చెప్పిందంతా క్లియర్ గా చెప్పేశాను సార్. ఆల్ ది బెస్ట్. చెప్పాడా? మొత్తం చెప్పాడా? చాలు, కొన్ని విషయాలు డైరెక్ట్ గా చెప్తే బాగోదని నేనే ఇలా ఇండైరెక్ట్ గా పురమాయించాను. ఎలా ఉంది? ఒళ్ళు ఎలా ఉంది? నా ఒళ్ళు నల్లగా ఉంది, నీ ఒళ్ళు తెల్లగా ఉందా? షట్ అప్. నేను ఎలాంటి డ్రెస్లు వేస్తే నీకేంట్రా? ఇంకోసారి నా గురించి మాట్లాడమంటే చెప్పు తెగుతుంది. శాలిని గారు, ఎక్కడ ఏదో పొరపాటు జరిగిందని నాకేం అర్థం కావట్లేదండి. ఎవడో చూడలేదు కదా మన. గోల్డ్ చైన్ డిజైన్ ఎలా ఉందిరా? ఎవరో తెచ్చావు వీళ్ళకి? అవునరా, నువ్వు శాలిని కాళ్ళు పట్టుకున్నావేంట్రా? అవును, ఎందుకు పట్టుకున్నాను? ఎవరే నీ కోసమే పట్టుకున్నాను రా. అవునరా, నీ గోల్డ్ చైన్ మెడలో కాకపోయినా కనీసం కాళ్ళకి చుట్టుకుని తిరగమని బతిమాలుతున్నాను రా. అంటే నా కోసం నువ్వు శాలిని కాళ్ళు పట్టుకున్నావా? థ్యాంక్స్ రా బాబాయ్. కాళ్ళు పట్టినందుకు వీడియో ఆడవాళ్ళగా నువ్వు ఏడుస్తావేంట్రా? రేయ్, ఇది ఏడుపు కాదురా,
ఫ్రెండ్షిప్. ఫ్రెండ్షిప్ ఏడ్చినట్టుంది. నీకు అర్థం కాల. నువ్వు నోర్మే. అవునరా, ఇంతకీ శాలిని గోల్డ్ చైన్ తీసుకుంటానందా? కాళ్ళు పట్టుకు బతిమాలితే ఎందుకు తీసుకోనట్టుందిరా చెప్పు. అయితే ఈ గోల్డ్ చైన్ శాలినికి అయ్యి పాప నువ్వు వెళ్ళెత్తావా? నీకు అసలు లేదురా. ఏ? ఒరేయ్ వాక్మాన్ ఇవ్వమని చెప్పింది ఎవర్రా? నువ్వు. ఇచ్చింది ఎవరు? నువ్వే. ఇప్పుడు గోల్డ్ చైన్ ఇవ్వమని చెప్పింది ఎవరు? నువ్వు. ఇవ్వాల్సింది ఎవరు? నువ్వే. మరి ఎలా ఇచ్చేయి? అరే, ఒరే నాన్న నీ క్లాస్ టైం ఏం తెలుసు? చదువుకో వెళ్ళు. సరే. స్టడీస్ అన్న స్టడీస్. ఓకే, శాలినికి మర్చిపోకుండా ఇయ్యే. బాయ్. ఇస్తాడు, ఈడిచ్చేస్తాడు. ఇడు చెప్పాడు కదా ఇచ్చేస్తాంలే. అయ్యి బాబోయ్, 10 గ్రాముల బంగారానికి ఈడేళ్ళు డైరెక్ట్ గా ఇచ్చొస్తానంటే ముందు ముందు కాస్ట్లీ వస్తువులు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి రోయ్. అవును రోయ్. పదండ్రోయ్. ఓకే రోయ్. రెజల్యూషన్ ఓకే. పార్లమెంటరీ ప్రొసీజర్ ఇన్ ఇండియా. ఈ విషయం గురించి ఎంత చెప్పినా మీకు అర్థం కాదని నాకు తెలుసు. అయినా కూడా జీతం తీసుకుంటున్న పాపానికి చెప్పక తప్పదు కాబట్టి మీకు చెప్తున్నాను. ప్రజాస్వామ్యానికి అదే నువ్వు ఇచ్చిన గోల్డ్ చైన్. అయ్య బాబాయ్, నీకు డైరెక్ట్ గా చూపిస్తే బాగోదని ఫ్రెండ్ గా చూపిస్తున్నట్టు బిల్డప్ అక్కడ. అవునరా, ఇంత ప్రేమగా నేను గోల్డ్ చైన్ కొనిచ్చాను కదా, కనీసం నాకు థ్యాంక్స్ కూడా చెప్పలేదారా? రే అందరి ముందు థ్యాంక్స్ చెప్తే నీ ప్రేమహారం లీక్ అయిపోద్ది కదరా. అందుకే లెటర్ రాస్తాను అందులో. లెటరా? యా లవ్ లెటర్. లవ్ లెటరా? ఓ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్స్. ఇప్పుడు ఎవరికైనా సింపుల్ డౌట్స్ ఉంటే అడగండి. చిన్న డౌట్ సార్. బాబు సింపులే కదా, చాలా సింపుల్. కాంప్లికేషన్స్ ఏమి ఉండవు కదా. నాకైతే అస్సలు ఉండదు. ఆ మెలికే వద్దని చెప్పేదే. అడుగో. సార్ మీరు ఇందాక స్టాఫ్ రూమ్ లో రాగిణి మేడం సేవలో ఏదో ఊతున్నారు, ఏంటది? అది పూర్తిగా పర్సనల్. ఓన్లీ సబ్జెక్ట్ మ్యాటర్స్ అడుగో. అది మీకు పర్సనల్లే, మీ ఆవిడకి తెలిస్తే పెద్ద సబ్జెక్ట్ అవుద్ది. నోరు మూసుకొని కూర్చుంటావా? సార్ మీరు నా నోరు మీ ఆవిడ కళ్ళు ఎన్నాళ్ళు మోయించలేరు సార్. ఎందుకు బాబు నవ్వుతారు? ఎందుకు నవ్వు వస్తుంది? నోటీస్ కొంచెం ముందు రావచ్చు కదా. లెక్చరర్లు డేంజర్ లో ఉన్నప్పుడు ప్యూర్లు రావాలి. ఏంటి మన ఉద్యోగంలో తీసారా? అవునరా, తీసేశారు. సాయంత్రమే పార్టీ ఇస్తున్నాను రా. థ్యాంక్స్. నీకు నోరు తెలిస్తే పేకటం లాగడం తప్ప రెండో మాట్లాడదు. నీ నాలుగు మీకేయాలి అసలు. రేపు ఆదివారం ఎక్స్కర్షన్కి భువనగిరి వెళ్తున్నాం. వచ్చి చచ్చేవాళ్ళు ఎవరు నోటు ఈవినింగ్ లోపల పేర్లు ఇచ్చి చావండి. ఎంతకీ మీరు సత్తనారా? చావక చస్తానా? చచ్చినట్టు వస్తాను. అయితే మేము చచ్చినట్టే. ఇదిగో. మార్వెలస్, థ్యాంక్ యూ. వెల్కమ్. మాధవ్, మా బొమ్మ కూడా వేవా? ఓకే. ఏ శాలిని, నా బొమ్మ చూడవే ఎంత అందంగా వేశాడో. ఫెంటాస్టిక్. నీకన్నా నీ బొమ్మే అందంగా ఉంది. నా బొమ్మ ఇంత అందంగా వేస్తే నీ బొమ్మ ఇంకెంత బాగా వేస్తాడో. అయితే నా బొమ్మ కూడా వేయించుకుంటాను పద. థ్యాంక్ యూ. నా ఫ్రెండ్ బొమ్మ కూడా వేవా? శాలిని, ఏంటి నీ బొమ్మ కూడా గీయాలా? ఏం అక్కర్లేదు. అదేంటే బొమ్మ వేయించుకోవడానికేగా వచ్చా? నా బొమ్మ వేసేవాడికి ఒక అర్హత ఉండాలి.